కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకిచ్చినటువంటి దినమనే దయా కిరీటాన్ని బట్టి ఆయన్ని మహిమపరచాలి. ఏ రోజుకి ఆ రోజే. రేపు ఏమవుతుందో మీరు ఎరుగరు అన్నాడు బైబిల్లో. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి, ఆయన కృప వరకు బ్రతిమలాడుకోవాలి. పిల్లరా, మరి దేవుని మాట వింటే ఏం కలగదు, ఏం కలుగుతుంది అనేది 2 సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. మరి దేవుని మాట విన్నాడు నోహు అనేటువంటి వ్యక్తి. చూద్దాం 7వ అధ్యాయము ఆదికాండము 17వ వచనం. నోహు దేవుడు చెప్పాడు, ఆ జల ప్రవాహము 40 దినముల భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఏమైందంటే వాడ పైకి లేచెను అంటే తేలింది కదా, మునిగిందా? మునగ. దేవుడు ఏం చెప్పాడు? నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడ కట్టుకో. ఆయన మాట విన్నాడు. మాట వింటే వాళ్ళ కుటుంబము మునిగిపోలేదు. ఈరోజు నీ కుటుంబము నీ మాట వింటే లోకంలో పడి మునిగిపోదు, పాపంలో పడి మునిగిపోదు, దుష్కార్యములు చేయాలనేటువంటి మనసులు రావు. ఇప్పుడు అతనికి 3 కొడుకులు, 3 కోడళ్ళు. 6 ఏమైనా తప్పు చేశారా? చేయగా. మరి దాదాపు సంవత్సరం పాటు ఓళ్ళలోనే ఉన్నారు, బయటకు కూడా రాదు. మా నాన్న తలుపులేసి ఈరోజు బయటికి వెళ్తానని చూద్దాం, కోరుకుంటారేమో. సంవత్సరం అంటే 365 రోజులు ఓడలోనే ఉన్నారండి. చుట్టూ ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయండి. మరి దేవుని యొక్క కృప. మరి నేను ఇక్కడ ఉండను, ఏం పిచ్చా నీకు ముసలోడా, ఓడ కట్టడం ఏంటి, అసలు ఎలా బతుకుతాం మనం? సంవత్సరం పాటు తిండి అంటే కష్టం కదండి. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటేనే కుదరటల్లా. సంవత్సరం పాటు సంబంధించినంత వస్తువులు పెట్టాలి ఓడలో, 1 2. మరి దేవుని యొక్క మహాకృపలో ఆయన ఏమైనా చేయడు. అది మొత్తం మార్చేశాడు. ఎవరిది? నోహు కుటుంబం యొక్క కథ, లోకంలో ఉండాల్సినటువంటి మనుషుల కథ దేవుడు దానికి వచ్చేసింది. ఆయన ఏమైనా చేయగలడు. మాట్లాడింది మాత్రం తండ్రితోనే మాట్లాడాడు. పిల్లలతో మాట్లాడలే, భార్యతో మాట్లాడలా, కోడళ్ళతో మాట్లాడలా. ఒక్క నోహు మాట విని వారంతా కూడా రక్షణ పొందారు. మరి అలాగే మన ఇంటి యజమానులు ముందుగా దేవుడిని నమ్మి ఆయన అంగీకరించి మరి ప్రార్థన చేస్తే మన కుటుంబంలోని వారు కూడా వస్తారు. కావాల్సిన ఏంటంటే కుటుంబానికి కుటుంబ ప్రార్థన వస్తుంది. కుటుంబ ప్రార్థనలు పోయాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళే అయిపోయారు. పోనీ నీకు నువ్వైనా లేచి ముఖం కడుక్కొని మోకరించి ఒక అరగంట సేపు ఏమైనా ప్రార్థన చేస్తావంటే నువ్వు చేసుకో. కుటుంబము చేయట్లేదు, మనిషి ఇండివిజువల్గా కూడా ప్రార్థనలు లేవు. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, నేను ఉదయము కనుక ప్రార్థన చేయకపోతే నన్ను సాతాను పట్టుకుంటాడు అన్నాడు. ఒకటే మాట. నేను ఎప్పుడైతే ఉదయం ప్రార్థన మానేస్తానో అప్పుడు నన్ను సాతాను పట్టుకుంటాడు. నేను దాదాపుగా 2:30-3 గంటలకు లేస్తాను ప్రతిరోజు. లేచి 5:30-6 గంటల దాకా ఉంటాను. తను కూడా 3:30-4 గంటలకి లేస్తుంది. ఆమె కూడా అంతే 6 గంటల దాకా ప్రార్థన చేసుకుంటుంది, పాటలు పాడుకుంటుంది, మరి అలాగే వాక్యం చదువుతుంది, అలాగే ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత మనం పడుకుంటాం. పడుకొని మళ్ళా 7:30-8 గంటల దాకా పడుకుంటాం, 1 గంట పడుకుంటాం. పిల్లరా, ఇది మా రొటీన్ పని. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం లేదు కాబట్టి దేవుడిని మనము ఎక్కువగా ఘనపరిచేటువంటి అవకాశం ఇచ్చాడు గత 7 ఏళ్ల నుండి. కాబట్టి ఇక సమయం అంతా కూడా ఇప్పుడు ఈరోజు ఇక్కడికి రాగలిగామంటే స్కూల్ ఉంటే రాగలమా? లేదు. మనకి ఇచ్చాడు కదా సమయం, దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంది. దేవుడైతే అవకాశం ఇచ్చాడు,
మరి ఆమె పనికి వెళ్ళొచ్చి కూడా వస్తూ ఉంది. మరి ఎంత బాధ్యత ఉండాలి. మరి పొద్దున ఎప్పుడో 5 గంటలకు లేచిన ప్రాణం మరి 10, 10:30, 11 గంటల దాకా పనిచేసి మళ్ళా ఇక్కడికి వచ్చి ప్రయాణం చేసి మళ్ళా వెళ్ళి పిల్లరా ఒక భయం ఉంది తనలో. దేవుడంటే ఆశ ఉంది, దేవుడంటే ప్రేమ ఉంది. ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని దేవుడు కాపాడుతున్నాడు, మరి నేను నాకు ఇచ్చిన సమయాన్ని నేను ఉపయోగించుకోవాలి దేవుడికని తను ప్రయాసపడతాను. అలాగే రుజమ్మ గారు కూడా అంతే ప్రయాసపడతా ఉన్నారు. మరి జ్యోతి అయితే అసలు ఆదివారాలు కూడా మానివేస్తూ ఉంది అప్పుడప్పుడు. మరి అది మంచి పద్ధతి. దేవుడిని వెంబడిస్తే మనం ఆయన మాట కనుక వింటే వాక్యం చెప్పింది ఏంటంటే, నా విశ్రాంతి దినమును మీరు నిర్లక్ష్యము చేయరు. మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, అందుకని దేవుడు కూడా మీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అంటే ఆ యుద్ధాలే ఎప్పుడో వస్తుంటారు పోతుంటారు. మొన్న ఎవరో ఒక బంధువు చెప్తా ఉంది, డబ్బులు కావాలంటేనే కనబడతారు మీరు. ఏనాడైనా సరే మా ఊరి మీదుగా పోయినప్పుడు మా ఇంటికి ఎప్పుడన్నా వచ్చారా మీరు? నీ భర్త వచ్చాడా, నువ్వు వచ్చాడా, రైకుడు పెట్టావా, బంధువుని అక్క అని చెల్లెని అని పెట్టావా, ఏనాడన్నా నేను తీసుకొచ్చావా? డబ్బు కావాలంటే మాత్రం కనబడతారు. నిజం కదండి. బంధువుల్ని ప్రేమించేది డబ్బు కోసమా? కాదు కదా, ఆత్మీయ బంధాన్ని పెంచుకోవడం కోసం. ఈ కుటుంబాలు 3 కోడళ్ళు విభేదించకుండా మరి మామగారి మాటను వింటూ చక్కగా ఓడలోకి ప్రవేశించారు. ఏ గొడవలు లేవు. కారణం ఏంటంటే దేవుని మాట వాడు విన్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29, 30 వచనాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. మునిగిపోతున్నటువంటి పేతురు. ఎవరిక్కడ? పేతురు. అక్కడ కూడా సముద్రమే, ఇక్కడ సముద్రమే. అక్కడ సముద్రంలో ఓడ తేలింది, ఇక్కడ సముద్రం మీద నడిచి రావాలనేటువంటి ఆశ పుట్టింది పేతురికి. కానీ అతను మునిగిపోసాగాడు. ఎందుకు మునిగిపోయాడు చెప్పండి? గాలిని చూసి భయపడ్డాడు. అంటే గాలి అంటే ఎక్కడ ఉంటుంది? మన చుట్టూ గాలే ఉంటుంది కదా. కొంచెం ఎక్కువగా వేస్తూ ఉన్నప్పుడు మనం అది ఎటు నుంచి వస్తుందా అని గాలిని చూస్తాం, సహజమే. కానీ ఇతను ఎవరిని చూస్తూ పోవాలి? యేసు ప్రభువు గారిని చూస్తూ పోవాలి. అందుకనే పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, ఈ పందెం పరుగులో గురి యొద్దకే పరిగెత్తుతున్నాను కానీ గురి లేకుండా పరిగెత్తలేదు అన్నాడు. మరి ఇతని గురి ఏంటి? నావలోనికి నడిచి వెళ్ళడం నీళ్ళ మీద. ఇతని గురి యేసు ప్రభువుని గురిగా పెట్టుకోవాలి. యేసు ప్రభు వారు ఉన్నారు, చేతులు దాచారు, రమ్మన్నారు. కానీ ఇతను ఇంకెంతంటే చేయి దూరం అంటే ఒక 40 సెంటీమీటర్లు, అడుగున్నర దూరంలో ఉన్నాడు. అడుగున్నర దూరంలో ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభువుని కాకుండా గాలిని చూసేసరికి, అరే యేసు ప్రభు వారు ఎదురుగా ఉన్నా కూడా పడిపోయాడే అనద్దు. యేసు ప్రభు వారు ఎదురుగా ఉన్నా కూడా పడిపోతాం. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో పాటే ఉన్నాడు, బల్లారాలను తీసుకున్నాడు, పడిపోలా. కాబట్టి యేసు ప్రభుతో ఉన్న, యేసు ప్రభు మనం ఎదుర్కొన్నా, అలాగే యేసు ప్రభువుని మనం లోపలికి తీసుకున్నామని చెప్పుకున్నా ఎవరుంటారు పక్కన? వెంటనే సాతానుడు కాచుకొని కూర్చొని ఉంటాడు. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా, ఎప్పుడు వీళ్ళని పడేద్దామా అని చూస్తాడు. పేతురు అంత విశ్వాసం. ఎందుకంటే పేతురు మీద సాధారణంగా అంత కోపం. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు పేతురు గురించి, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. అంత పవర్ ఇచ్చాడు పేతురికి. అరే ఇప్పుడు యేసు ప్రభు తర్వాత వీడు హైలైట్ అయిపోతాడు అనుకున్నాడు. కాబట్టి వీడిని ఎట్టగా పడేయాలనుకున్నాడు, పడేసాడు. ఒకటే కాదు, చాలాసార్లు పడేసాడు సాతాను. దేవుడితో ఉండంగానే సాతానా నా వెనుకకు పొమ్మని దేవుడు పేతురు ద్వారా పేతురు మాట్లాడిన దానికి జవాబుగా చెప్పాడు. అలాగే చివరిలో మళ్ళీ చేపలు పట్టుకోవడానికి తిరిగి వెళ్ళిపోయాడు. అలాగే మళ్ళీ దేవుడు అడుగుతా ఉంటే ప్రేమిస్తున్నామని ఎదురు తిరిగి మాట్లాడాడు. వ్యసనం పడ్డాడు రాసింది.
నీకే తెలుసాయా అన్నాడు యోహాను రాసిన సువార్త చివరి అధ్యాయంలో. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, దేవుడు మాట వింటే ఇతను పడిపోయేవాడు కాదు. ఏమన్నాడు అక్కడ దేవుడు? అల్ప విశ్వాసి ఏమన్నాడు? అల్ప విశ్వాసం. మనం నమ్మినట్టే ఉంటాం, కానీ అది చేయండి చేయండి అంటే మనల్ని చెబుతారు. ఎవడు చేస్తాడంట? మరి ఎందుకు నమ్మాను దేవుణ్ణి? ఆయనకి ఇష్టంగా జీవించడం అంటే పరిచర్య అండి. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? నేను పరిచర్య చేయడం వచ్చానే కానీ చేయించుకోవాలి. కాబట్టి మనం దగ్గర వచ్చాం, మరి చేయించుకోవడానికి మనం కూడా చేయాలి. దాంట్లో మనం కూడా పాల్గొంపులు పొందుతుండాలి. మనకు చేతనైతే చేయాలి. అన్న అనేటువంటి స్త్రీ 84 సంవత్సరాలుగా దేవుడి మందిరాన్ని ఊడుస్తూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంది యేసు ప్రభువుని చూడటానికని లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మరి మనం ఇచ్చిన సమయం ప్రతిరోజు ఏం చేయట్లేదు, ఎరగబడి ఇచ్చిన సమయాన్ని ఒక్కరోజైనా దేవుడికి మనం ఉపయోగించి, నాయనా ఈరోజు నేను సంపూర్ణంగా నేను పరిచయం చేశాను, విసుక్కోకుండా చేశాను, లేదా మాట పడకుండా నీట్గా చేశాను అని గుండె మీద చేసుకొని ప్రార్థన చేసే రోజు కావాలి. శుభ్రంగా ఉన్నా, నేను ఎటు తొడగలేదు, బెడగలేదు, విసుక్కోలేదు, పనిని దాటేయలేదు, ఎగ్గొట్టలేదు, అన్నీ సక్రమంగా చేశాను ప్రభువా అని నువ్వు చెప్పే రోజే దేవునికి ఇష్టంగా పరిచయం చేసిన రోజు, దేవుని మాటను విన్న రోజు. ఇప్పుడైతే నువ్వు వినలేదు. దేవుడు చెప్పాడు నీ బండ మీద సంఘాన్ని కడతానని చెప్పి వినలేదు. అందుకని దేవుడు మళ్ళీ అడిగాడు, 3 సార్లు అడిగాడు. అప్పుడు కూడా విసుకున్నాడు, కానీ చివరికి నా గొర్రెలను ఖాయమని ప్రభువా చెప్పాడు. అదే పని చేశాడు చివరికి తర్వాత. కాబట్టి దేవుడి మాట చివరిలో విన్నాడు. మోషే కూడా మొదలు విన్నాడా? వెళ్తానన్నాడా? వెళ్తానల్లా 7 సార్లు చెప్పాడు. అలా తర్వాత అతను వెళ్ళటం జరిగింది. దేవుని యొక్క ప్రేమలో మన తోమాని మన దేశానికి వచ్చారండి. కేరళ రాష్ట్రానికి వచ్చాడు ఆయన సేవకుడు, మన అపోస్తలుడు అయినటువంటి అది ప్రభువారు నియమించిన ఒక శిష్యుడు. అతను ఇండియాకి పోమంటే పోనన్నాడు మొదట. ప్రభువా అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, వాళ్ళంతా అన్యులు అని చెప్పేసి మొదట తిరస్కరించాడు. ఆ తర్వాత అదే దేశానికి అతను ఇంజనీర్ అండి, మామూలు అతను కాదు, ఇంజనీర్ అతను. సరే వెళ్ళిన తర్వాత అక్కడ రాజు అతన్ని మరి తన యొక్క ప్రణాళికలని చెప్పి కట్టించుకునేటట్టుగా అతను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పని చేసుకుంటూ మరి దేవుడిని మహిమపరిచాడు. ఎవరితోటి? అక్కడ ఉన్న బ్రాహ్మణులతో, కేరళ బ్రాహ్మణులతో. ఏమన్నారంటే, మరి మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని అంటే, సరే మీ దేవుడు గొప్ప అయితే మీరు నీళ్లు పైకేయండి, నీళ్ళే కనుక పైన ఆగిపోతే మీ దేవుడు గొప్ప నేను నమ్ముతాను. లేదు నేను కనుక అట్లా చేస్తే, అలా జరిగితే మీరు మా దేవుడు గొప్పని నమ్మాలి అని సవాల్ విసిరాడు. కోపం వచ్చేసింది ఆ పూజారుడు. వచ్చేసి అందరూ కమండలం ఉంటాయి కదా, కమండలంలో నీళ్లు తీసుకొని పైకి తగ్గి ఏదో మంత్రాలు చదివారట. చదివితే ఆ నీళ్ళు అక్కడ నిలబడలేదు, కింద పడిపోయారు. అదే ఇతని దగ్గర ఉన్న నీళ్లు తీసుకొని ఇతను నీళ్లు పైకి చల్లి ఆగిపో, ప్రభు నామం పేరిట ఆజ్ఞాపిస్తున్నా అన్నాడట. అంతే, ఆగిపోయింది. వీళ్ళరా ఈ అద్భుతాన్ని చూసినటువంటి బ్రాహ్మణులు 4 బాప్తిజం తీసుకున్నారు కేరళలో. చూడండి, మనము పరిచర్య దేవుడి మాట విని చేస్తే నమ్మకంగా ఉంటుంది. లోకారీతిగా పరిచర్య చేస్తే పడిపోయే రీతిగా ఉంటుంది. పడిపోయే రీతిగా మనం చేయాలి. సత్యవాక్యములు చెప్పినప్పుడు కూడా మనుషులకి నచ్చదు. ఎందుకంటే పైపైన మాటలు చెప్తే భలే ఖుషిగా ఉంటుంది విశ్వాసం. నవ్వించేటువంటి కవ్వించేటువంటి మాటలు కాదండి. మరి ఆ చురకలు వేస్తూనే మన దేవుడిని మహిమపరచాలి, దేవుడి కార్యాలని చూడాలి. కాబట్టి ఇప్పుడు పేతురు పడిపోయాడా? మునిగిపోయాడా? మునిగిపోదు. ఎందుకని? దేవుడి మాట విన్న తర్వాత మళ్ళీ అతను నావలోనికి రావడం జరిగింది. 3వ వ్యక్తిని మనం చూద్దాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 2వ అధ్యాయం
3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుదాం. మోషే పుట్టిన తర్వాత అతన్ని 3 నెలల తర్వాత తల్లి ఏం చేసిందంటే, మరి రాణు గారికి తెలిస్తే, అంటే ఐగుప్తీయులకి తెలిస్తే బాబుపిల్లడు పుట్టాడు, చంపేస్తున్నారు కాబట్టి అతను జమ్ము పెట్టి 7 నీటిలో వదిలింది. చదవండి. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నను కీడును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. మరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తెలో ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తను ఒకరు పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు, జమ్ము పెట్టెలో పెట్టినటువంటి ఆ పిల్లవాడు మునిగిపోయిందా పెట్టే? నీళ్లు పారుతున్నాయా? పారుతున్నాయి. నీళ్లు పారుతున్నాయి అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి పారే వైపు ఇక్కడ వదిలాను అనుకో, ఈ యొక్క పుట్ట లేదా ఈ యొక్క పెట్టె మరి ముందుకు వెళ్తూ ఉంటుంది. ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ చెరువులో లేదా కాలువల్లో రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, లేకపోతే ఏదైనా నాచు ఉంటుంది. తగిలినప్పుడల్లా ఆ యొక్క పుట్ట ఏమవుతుంది? తిరుగుతుంది. తగిలితే కూడా తిరుగుతుంటుంది, రౌండ్ తిరుగుతుంటే లోపల పిల్లడు ఏడుస్తూ ఉంటాడు లెక్క ప్రకారం. మరి అంతే కదా, ఏదో భయం వేస్తుంది కదా, వాడికి తెలియదు కదా. మరి అలాంటి పరిస్థితి కాకుండా దేవుడు చక్కగా ఎక్కడైతే స్నానాలు చేస్తూ ఉన్నారో మరో యొక్క రాజకుమార్తెలు అక్కడికి వెళ్ళిన ఆ యొక్క జమ్ము పెట్టె ఆ యొక్క జమ్ములో ఆ యొక్క ఇరుక్కుపోయి ఈ అమ్మాయి చూసింది. ఈ అమ్మాయి స్నానానికి జలకాలాడటానికి వెళ్తారు, సరస్సులోకి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు అది చూచి ఆ యొక్క మోషేని తీసుకొని వచ్చింది. నీళ్ళలో నుంచి తీయబడ్డాడు కాబట్టి దానికి మోషే అనే పేరు పెట్టింది ఈ యొక్క రాజకుమార్. వీళ్ళరా మరి ఇప్పుడు ఆ పెట్టె మునిగిపోకుండా ఉండడానికి కారణం ఏంటి? దేవుడు ఆ బిడ్డను ఇప్పుడు వాడుకోవాలి. ఐగుప్తులోనూ వాడుకోవాలి, అలాగే మిద్యాను అరణ్యంలోనూ వాడుకోవాలి, మళ్ళా ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చేటప్పుడు కూడా అతన్ని వాడుకోవాలి. దేవుడి యొక్క ప్రణాళిక. దేవుడి ప్రణాళికలో ఉన్నవారు ఎవరు కూడా మునిగిపోరు. నమ్ముతున్నారండి? చెప్పండి అన్నమాట. దేవుని ప్రణాళికలో ఉన్నవారు ఎవరు మునిగిపోరు. కాబట్టి మనం దేవుడి ప్రణాళికలో ఉన్నవారు అయితే మునిగిపోం. ఎందుకంటే దేవుడు కాపాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనం. యేసు ఉన్నటువంటి దోణిది అంతన సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా దోణి ఏమవుతుందంట? అలల చేత కప్పబడిందంటే నీళ్ళు చెట్టబడుతున్నాయి, దోణిలో పడతా ఉంటాయి. అలా ఏం చేస్తుంది? ఒకవైపుకి ఇంకోసారి ఇంకో వైపుకి తిప్పుద్ది పడవని, నావని. ఏం ఆగదు. సముద్రంలో నావల్ని తిప్పగలిగిన శక్తి నీటికి ఉంది, ముంచేసే శక్తి కూడా నీటికి ఉంది. ఇప్పుడు ఇలా పడతా ఉంటే శిష్యులకి ఏమనిపించిందండి? నశించిపోతున్నాము, నీకు దిగులు లేదా అని అడిగారు. చదవండి, ఏమన్నారు? మేము నశించిపోతున్నాం. వచ్చి ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపి. చూసారా? యేసు ప్రభు వారు దోణిలో ఉంటే అది మునగదనేటువంటి జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. అంటే దేవుడు మనతో ఉంటే మునిగిపోదు అనే ధైర్యము లేదు. ఆ తర్వాత దేవుడిని అడిగారు, ఏమయ్యా రక్షించయ్యా మమ్మల్ని, మీకు చింత లేదా అన్నట్టుగా మాట్లాడారు. ప్రభువారు అల్ప విశ్వాసులారా అన్నాడు. కోపగించుకున్నాడండి. ఎందుకు భయపడుతున్నారా బాబు? గాలిని సముద్రాన్ని అది గద్దించండి. మరొక అద్భుతం చూశారు. ఇప్పుడు పేతురు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని అద్భుతాలు చూసినా మనం ఏమో అయిపోతాము, మనం ఏదో మునిగిపోతాము. మునిగిపోయినా సంతోషమే. దేవుని కొరకు మునిగిపోతే వాళ్ళు పాపంలో మునిగిపోకుండా, శాపంలో మునిగిపోకుండా, ఏమంటే దురాగతంలో మునిగిపోకుండా
వ్యభిచారంలో మునిగిపోకుండా, ధనాశలో మునిగిపోకుండా ఉండగలిగితే ఎంతో మేలు. కాబట్టి యేసు ఉన్న దోణె మునిగిందా? మునగలేదు. వాళ్ళంతా కూడా క్షేమంగా ఉన్నారు. యేసు అంటే మునిగిపోరండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠుడు. 10వ వచనానికి నీవు నీ గాలిని విసర చేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్లలో శేషం వలె మునిగిరి. ఏమయ్యారండి? ఫరో వాళ్ళ జనాలు ఏంటి ఇప్పుడు? ఈ యొక్క ఇశ్రాయేల్ని తరువునే కాదు, మళ్ళీ వెనక్కి తీసుకురావాలండి. రథాలతో బయలుదేరారు. మరి ఆ రథాలన్నీ ఏమైపోయాయి అంట? సముద్రం మధ్యలోనికి రాగానే దేవుడు దాన్ని మూసేపించాడు. కాబట్టి మరి యేసుతో ఉన్నటువంటి 24 లక్షల మంది ప్రజలు మునిగిపోయారా? మునిగిపోయారు. ఇప్పుడు ఫరో సైన్యము, రథాలు అన్నీ మునిగిపోయాయి. అవి ఇప్పటికి కూడా ఉన్నాయని ఆ యొక్క సముద్రంలో వాళ్ళు వాటిని తీస్తున్నారని చెప్పి గుర్తుపెట్టారని చెప్పి చెప్తున్నారు. మంచిది పిల్లలు. కాబట్టి ఫరో సైన్యంలో ఎవరు లేరు? దేవుడు లేరు. ఇక్కడ ఇశ్రాయేలు జనాభాలో ఎవరున్నారు? మోషే ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు తోడుండగా మనకి భయము లేదు. భయము లేదుగా, దిగులు లేదుగా, ప్రియ యేసుని నమ్మిన వారికి భయం ఉండదు. లోక భయం అనేది ఉండదు, ప్రాణ భయం అనేది ఉండదు. ఒకవేళ ఏదైనా జరిగితే ప్రభువా నీకే స్తోత్రం అని చెప్పగలిగినటువంటి ధైర్యం అవసరం. అంతే తప్ప అది పిరికి వారిలాగా ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. ఫరో సైన్యము మునిగిపోయి దేవుడు లేడు కాబట్టి వాళ్ళతో 99వ సంకీర్తన 17వ చరణం 9-17. ఎవరు మునిగిపోతారు? ఫరో సైన్యం మునిగిపోయింది. దుష్టులలో దేవుని మచ్చు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరోబడు. మునిగిపోతారండి పాతాళంలో. నిరీక్షాస్పదమైన ఎవరండి వీళ్ళు? దుష్టులు పాతాళంలోకి వెళ్తారు. ధనవంతుడు దగ్గరికి వెళ్ళాడు, పాతాళం. లాజరు దేవుడు ఎరిగిన వాడు కాబట్టి, మొరపెట్టుకున్నాడు కాబట్టి అబ్రహాము బొమ్మలా. కాబట్టి మునిగిపోయేవాళ్ళు ఎవరంటే దుష్ట సంతతి వాళ్ళు, దుష్టమైన కార్యాలు చేసేవాళ్ళు. కుటుంబము లోకంలో మునిగిపోకుండా ఉండాలంటే ఏం కావాలి మనకి? ప్రార్థన అనేది కావాలి. అపోస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాల్లో కొర్నేలి కనబడతాడు. కొర్నేలి కుటుంబము పాపంలో మునిగిపోలేదు, తన బంధువులు కూడా మునిగిపోలేదు పాపంలో. అందరికీ కూడా రక్షణ సువార్త అందింది, రక్షణ కూడా పొందారు. 1-2 వచనాల్లో కొర్నేలి ఇక్కడి పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. మునిగిపోకుండా ఉండాలంటే ప్రార్థన అనేది అవసరం. కష్టం వచ్చింది ఆ అమ్మాయికి, ప్రభువు సహాయం చేస్తాడని నమ్ముకుంది. మరి దేవుడు ఆపరేషన్ చేసి చక్కగా సక్సెస్ఫుల్గా బయటికి తీసుకొచ్చాడు. మరి దేవుడు ఎరగిన వాళ్ళు కూడా వస్తారు కదండి, వస్తారు. కానీ వాళ్ళకి ఏం లేదు? పరలోకం లేదు, పాతాళానికి వెళ్ళిపోతారు. ధనవంతుడికి ఏం లేదు? రక్షణ లేదు, అందుకే పాతాళానికి వెళ్ళిపోయాడు. లాజరు కురుపులతో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట? అబ్రహాము. కాబట్టి రోగంతో చనిపోయినా పర్వాలేదు, కానీ పాపంతో మాత్రం చనిపోవాలి. పాపంలో మునిగి చనిపోకూడదు. అలాగే యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథం 5:11. దేవుడు మనల్ని మునగకుండా లేవనెత్తే దేవుడు. అట్లా ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దుఃఖపడే వారిని ఆయన లేవనెత్తాడు. మునిగిపోయాడు, ఇంకా దుఃఖం ఎక్కువగా ఉంది కాక అని అంటారా? ఏ సేవకుడు అనకూడదు, ఏ విశ్వాసం.
నాకు కూడా కొత్తలో తెలియనప్పుడు, దేవుడు ఎరిగిన కొత్తలో తప్పు చేసిన వాళ్ళు నశించిపోవాలని ప్రార్థన చేసేవాడు. కానీ రాను రాను వాక్యాలు అర్థమైన తర్వాత ఏమని రాసిందంటే, నీ శత్రువు కొరకు నీవు నిలబడినప్పుడు ప్రార్థన చెయ్యి అన్నాడు. ప్రార్థన చేయమన్నాడు. అలాగే సమూయేలు గ్రంథంలో సమూయేలు అంటున్నాడు, నీ గురించి కనుక నేను ప్రార్థన చేయకపోతే అది పాపమైపోతుంది. కానీ ప్రార్థన శత్రువుకైనా సరే ప్రార్థన చేయాల్సి, వాళ్ళ పాపాన్ని ఆడైపోతారు. మన పని మనం చేద్దాం. చెప్పినా వింటలేదండి, అయినా కానీ చెప్పాల్సింది బాధ్యత మనకు. యేసు ప్రభు వారు చెప్తే విన్నారా? శిష్యులు చెప్తే విన్నారా? 20 సంవత్సరాలు చెప్తే విన్నాడా? 120 సంవత్సరాలు నోవహు చెబితే సువార్త చేస్తే విన్నారా? లేదు. అందుకని అంటాడు ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయంలో 9-10 వచనాలు అనుకుంటారు, జనులు కేవలము పశుప్రాయులు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 9-10 వచనాలు అనుకుంటారు. చదవండి, త్వరగా చదవండి. 9-10 వచనాలు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయము 9-10 వచనాల్లో, జనులు కేవలము పశుప్రాయులు. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. పశుప్రాయులు అంటే ఏంటి? అవివేకం కలిగినవే అర్థం. వివేకం కలిగిన వాడైతే మరి ఇప్పుడు తాళాలు పోగొట్టింది. వివేకం కలిగిన అమ్మాయి అయితే దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టింది. అదవుతుందండి. వివేకం కనుక లేకపోతే, అంటే సొలొమోను దేవుడు కనబడి అడగమన్నాడు. అడిగితే ఏమడిగాడు? జ్ఞానము, వివేకము దయచేయండి. పరిపాలన చేయాలంటే 2 అవసరం. అలాగే మనం గృహ నిర్వహణ చేయాలన్నా కూడా ఈ జ్ఞానము, వివేకం అనేది అవసరం. మర్చిపోయానండి, గుర్తులేదండి, చేద్దాం అనుకున్నానండి, ఈ మాటలన్నీ ఎవరికి చెప్పండి? సాతాను నీలో ఉంటే నీకు ఒక ప్రణాళిక అనేది ఉండదు, ప్రార్థన అనేది మర్చిపోతావు. కాబట్టి ఇందాక అతను చలవరి బాగా వైపు తిరుగుతున్నటువంటి ఏంటంటే మర్చిపోయానంటున్నాడు. కాబట్టి ఆలోచించేయండి, జ్ఞానము, వివేకం అనేది దేవుడు మనకి ఇస్తాడు, ఇవ్వాలి. ఇవ్వకపోతే మనం కూడా తప్పుదారులకి లేదా వేరే మార్గాలకి వెళ్ళిపోతాం. అలాగే కీర్తన గ్రంథము 71వ సంకీర్తన 20వ చరణం. 71వ సంకీర్తన 20వ చరణం. అనేకమైన కఠిన బాధలను మాకు కలగచేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించినవు. భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తువాడు. మమ్మల్ని మీరు లేవనెత్తే దేవుడు అయ్యా అని ప్రార్థన చేస్తాం. పిల్లలు ప్రార్థన చేయలేకపోతున్నారు చాలామంది. నా ఈ పాపంలో నుండి నన్ను లేవనెత్తువాడా అని ఎందుకు ప్రార్థన చేయలేవు? నా యొక్క మతిమరుపులో నుండి నన్ను లేవనెత్తువాడా అని ఎందుకు ప్రార్థన చేయలేవు? నా యొక్క ఉన్నటువంటి ఈ యొక్క తెలివి తక్కువతనాన్ని తీసివేసేవాడా అని ఎందుకు ప్రార్థన చేయలేవు? చెప్పాలి, నన్ను లేవనెత్తు దేవుడవు నువ్వు, నన్ను ఉద్ధరించు దేవుడవు నువ్వు, నన్ను నిలబెట్టు దేవుడవు నీవు, నన్ను కటాక్షించు దేవుడవు నీవు, నన్ను కరుణించు దేవుడవు నీవు, నాతో కూడా ఉండే దేవుడవు నీవు, నాలో ఉండే దేవుడవు నీవు, సంచకరువుగా ఉండే దేవుడవు నీవు, నా ముందు నడిచే దేవుడవు నీవు. ఎందుకు రావట్లేదు నీకు ప్రార్థన? అంటే వాక్యం తెలియట్లేదు, లేదా సరిగా వాక్యాన్ని వినడం లేదు. ఇవన్నీ సేవకుడు చెప్పే ఉంటాడు అనేక పర్యాయాలు, కానీ మనం వింటలేదు. కాబట్టి అది పాతాళంలో ఉన్న వాళ్ళనే లేవనెత్తాడు. మరొక మాట మనము జ్ఞాపకము చేసుకుందాం. 113వ సంకీర్తన 8వ చరణం. 113వ సంకీర్తన 8వ చరణం. ఎవరిని? దరిద్రులను పైకెత్తువాడు. ఏమండి? వీరులను లేపుతాడు. అలాగే ఆ యొక్క ఎండకొప్పల మీద పడిపోయిన వారిని కూడా లేపుతాడు. ఎండకొప్పల మీద పడిపోయిన ఎవరు చెప్పండి? దీనుడు, దరిద్రులే. జనరల్ దగ్గర గంటకొప్పల దగ్గర ఎవరు ఉంటారు? వాళ్ళే ఉంటారు. మిగతా గంటకొప్పల దగ్గరికి ఎందుకు పోతాడు? కోరు కదా. కాబట్టి దీనుడు వాళ్ళందరినీ కూడా ఆయన లేపుతాడు. 145వ సంకీర్తన 14వ చరణం. 145, 14.
14వ చరణం. యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కృంగిన స్థితిలో కనుక ఉండి కన్నీటితో కనుక ప్రార్థన చేస్తే డెఫినెట్గా లేవనెత్తుతారని బైబిల్ చెప్తాను. కృంగిన స్థితి ఉండొచ్చు, కానీ నీకు లేదు ఏంటంటే ప్రార్థన లేదు, కన్నీరు లేదు. ఈ రెండు కనుక నువ్వు చేయగలిగితే, మోకాళ్ళు కలిగితే ముఖము ప్రకాశిస్తుంది అని ఒక భక్తుడు చెప్పాడు. పేతురు గారు చనిపోయేటప్పుడు చూస్తే ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే చనిపోయాడు. శిష్యులు ఉన్నారు అతనికి, వాళ్ళు వచ్చి చూశారట. చూస్తే ప్రార్థన చేసుకున్నట్టుగానే మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసుకున్నట్టుగానే ఉన్నాడు. సరే ప్రార్థన చేసుకున్నాడని మళ్ళీ వీడు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయారు. మళ్ళా గంట చూస్తే మళ్ళీ ప్రార్థన చేసుకున్నట్టే ఉన్నాడు. మళ్ళీ ఇంకో గంటకి ప్రార్థన చేసుకున్నట్టే కనబడ్డాడు. అరే ఇంతసేపు చేయడైనా రోజు ఈరోజు ఏంటి ఎక్కువసేపు చేస్తున్నాడని ఒకటి తెగించి లోపలికి వెళ్ళి అతన్ని తట్టాడండి. తడితే ఏముంది, పడిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు కొడుతుంది. మోకాళ్ళు ఎలా ఉన్నాయంట, అతని ఒంటె కాళ్ళ వలే ఉన్నాయంట. అంటే ఆ బెడ్ చూస్తేనంట బెడ్లో ఆ 2 రంధ్రాలు పడినాయంట. అంటే అంతసేపు ప్రార్థన చేసేవాడు రోజు. మంద ప్రార్థన ఏంటి, ఒకటి ప్రార్థన. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే కృంగిన స్థితిలో ఉంటే దేవుడు నేను లేవనెత్తును గాక. 146 సంకీర్తన 8వ చరణం. 140. కాబట్టి అనేక పర్యాలు చెప్పాడు, నువ్వు కుందున్నావా, గంటకపుల మీద పడున్నావా, నిన్ను లేవనెత్తుతాను, నిన్ను ఉద్ధరిస్తాను అని ఇన్నిసార్లు చెప్తానంటే నీకు అవగాహన రావట్లేదా? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా సంగతి ఎవరు చూడట్లేదు అంటున్నా. దేవుడు చూడాలండి నిన్ను. ఏలియాకి కాకోపం ద్వారా ఆహారాన్ని పంపించిన దేవుడు ఎంత చక్కని దేవుడు. ఆఖరికి నీళ్లు ఆ యొక్క అరణ్యంలో నీళ్లను ఉపక చేసిన దేవుడు. వదిలిపెడతాడండి తన బిడ్డలు? వదిలిపెట్టాడు. 147వ సంకీర్తన 6వ చరణం. 147. నీరులను ఆయన లేవనెత్తువాడు. ఎక్కడ చూడు నువ్వు లేవనెత్తబడతావు. లెమ్మో తేజవిల్లుమోయని రచిన నా యేసయ్యా. లేండి, ఉత్తేజపరుస్తాను, లేండి, ప్రార్థన చేయండి, లేవనెత్తుతాను మిమ్మల్ని అని దేవుడు చెప్తాడు. కాబట్టి మనము లెమ్మని దేవుడు చెప్తున్నా కూడా లేవలేకుండా ఆయన చేయలేదు ప్రార్థన అనుకుంటున్నావా? అనుకో. భారము యెహోవా మీద మోపుము. 103వ సంకీర్తన 20వ చరణం. 103వ సంకీర్తన 20వ చరణం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు పరిశుద్ధులారా ఆయనను సన్నుతించుము. ఏం చేయాలి? యెహోవాని ప్రేమించే వాళ్ళారా ఆయన ఏం చేయాలి? సన్నుతించండి. అని అవసరం మినిస్ట్రీస్ చదివిన పాట. దయాళుడవు నీవని సన్నుతించేదను. దయాళుడు, ఎందుకంటే సన్నుతిస్తే నా మీద నువ్వు దయ చూపిస్తావు. కాబట్టి సన్నుతిస్తాను ప్రభువా, దయాళుడవు నువ్వని అని చక్కని పాట అవసరం మినిస్ట్రీస్లో వేసిన పాడాడు. కాబట్టి నిన్ను లేవనెత్తువాడు, నిన్ను మునిగిపోకుండా కాపాడువాడు, దేవుడు ఉద్ధరించువాడు, దేవుని దీవించువాడు, కనికరించువాడు, లేవనెత్తి నీ చేత యుద్ధము చేయించువాడు, అపవాదిని నీ చేత పడద్రొక్కించువాడు. మరి ఇలాంటి దేవుడు నీకు ఉండగా భయమేలా జనులారా చేరా. భయం లేదు దేవుడిని చేరట. ఇక్కడే కాదు, ఇక్కడ మనిద్దరం కలిసి ప్రార్థన చేస్తుంటే మన మధ్య ఉంటాడు, దేవుడు ఉంటాడు. అలాగే ఇదే ప్రెసెన్స్, ఇదే ఆయన మనతో ఉన్నటువంటి విధానం పరలోకంలో మనకు కావాలి. ఆ పరలోకానికి చేరడానికి మనం మునిగిపోకుండా లోకంలో పాపంలో
ప్రార్థించేవారి ఉండాలి. అలాంటి దీవెన, అలాంటి కృప నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయను గాక. పడిపోను, ఓడిపోను, లేవనెత్తే దేవుడు నాకున్నాడని నీవు మనోధైర్యంతో దేవుడిని స్తుతించుదు గాక. అలాంటి దీవెన దేవుడు నీకు నీ కుటుంబంలో దయచేసి కాపాడను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.